దుర్గమ్మ దర్శనం అయిన తర్వాత మీరు గూగుల్లో వెతికినా ఆర్ బయట ఎక్కడన్నా అడిగినా అందరూ సజెస్ట్ చేసే ప్లేస్ విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్ అనమాట. వెల్కమ్ టు భవానీ ఐలాండ్. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్కి 120 రూపీస్, కిడ్స్కి 90 రూపీస్. ఇంకా అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో బోట్ అయితే ఉంటుంది. బోట్ ఎక్కిన తర్వాత ఆరెంజ్ కలర్ జాకెట్స్ అయితే ఉంటాయండి. అవి ప్రతి ఒక్కరు వేసుకోవడం మ్యాండేటరీ అన్నమాట, ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం. ఇంకా అలా 5 మినిట్స్ జర్నీ తర్వాత బోట్ వచ్చేసి భవానీ ఐలాండ్ దగ్గరికి అయితే రీచ్ అవుతుందండి. చూడండి సేఫ్గా ఎలా పెట్టారో. ఇంకా ఫ్రంట్కి అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎటు చూసినా గ్రీనరీగానే ఉండద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత చూడంగానే అరే ఇది బాగుంది అని అనిపించింది ఏమైనా ఉంది అంటే ఆ చేతిలో ఉంచి వచ్చే ఆ చెట్టు ఒకటి, ప్లస్ దానికి ముందు ఐరన్ వాటితో చేసిన దుర్గమ్మ విగ్రహం, దానికి పక్కనే హోమ్ ఒకటి ఉంటుందండి ఇలా రివర్స్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్స్ ఆడుకోవడానికి ఇలా ఉయ్యాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా ఇలా ఐరన్ యాక్టివిటీస్, ఇలా కిడ్స్తో ఆడుకోవడానికి ఇలా చాలా ఉన్నాయండి లోపల. ఇంకా మేము చూసినప్పుడైతే ఇవి వాడుకలు అయితే లేవండి. దానికి పక్కనే ఇలా హార్సెస్ ఉన్నాయి చూడండి ఫొటోస్ దిగడానికి. భవానీ ఐలాండ్ చెట్టు వచ్చిన తర్వాత తినాలనుకునే వాళ్ళు అలా బెంచర్ పైన కూర్చొని మన ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ అలా ఫ్రంట్ ఆ వ్యూని చూసుకుంటూ కూర్చుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. చూడండి అక్కడ మేము ఉన్నప్పుడు స్కై ఎలా ఉందో. ఇంకా మీకు స్పీడ్ బోట్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ వ్యూ పాయింట్ నుంచి. ఇంకా దానికి పక్కలో ఇలా నెమ్మళ్ళు, జింకలు ఇలా అట్రాక్షన్ కోసం భలే పెట్టారండి. దానికి పక్కనే ఇలా స్పీడ్ బోట్ అయితే ఉంది, కావాలంటే ట్రై చేయొచ్చు మీరు. ఇంకా ఆపోజిట్లో అలా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇలా మెకానికల్ రైడ్స్ అయితే ఉంటాయండి కిడ్స్ కోసం, చాలానే ఉన్నాయి చూడండి. ఇలా ఏ రైడ్ అయినా వచ్చేసి 60 రూపీస్ అని చెప్పారు మాకు. అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అద్దాల మహల్ అయితే ఒకటి కనిపించద్దండి. టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం దారి అయితే వెతుక్కుంటూ వెళ్ళాలి బయటకు వెళ్ళడానికి. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చేయి పట్టుకుని వెళ్ళడం మంచిదని చెప్పి నేను చెప్తాను, సజెస్ట్ చేస్తున్నాను. ఇలా మధ్యలో వెళ్తూ బోర్ కొట్టకుండా అట్రాక్షన్ కోసం ఇలా లైటింగ్ షార్ట్స్ అయితే పెట్టారు. ఇంకా మాకైతే బయటకు రావడానికి 15 మినిట్స్ అయితే పట్టిందండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంది, దానికి దగ్గరలోనే స్పైడర్ వెబ్ అని చెప్పి ఇది ఒకటి ఉందన్నమాట. ఇది కూడా ఒక యాక్టివిటీ. ఇంకా తాతగారు చూడండి ఫిషింగ్ కోసం నెట్ అయితే సరి చేసుకుంటున్నారు. ఇంకా పక్కన వేలో నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో రిసార్ట్ అయితే ఒకటి కనిపించద్దండి. నైట్ టైం స్టే చేయాలనుకునే వాళ్ళు స్టే చేయొచ్చు. ఇంకా అక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మవారి విగ్రహం అయితే ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అక్కడ బోర్డు అయితే పెట్టారు. బ్రో 120 రూపీస్ ఇచ్చాము. ఆ 120 రూపీస్ వర్త్ అంట. ఇది వర్త్ అంటే తప్పకుండా వర్త్ అనే చెప్పొచ్చండి. ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకుంటే ఇలాంటి ఐలాండ్లకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి అయితే ప్రకృతి అంతా అయితే ఎలా ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల. ఇంకా అంతా ముగించుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ బోట్ అయితే ఒకటి వచ్చిందన్నమాట, వెయిట్ చేయాలి బోట్ కోసం. బోట్ వచ్చిన తర్వాత లోపలికి ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు, మేము వెళ్ళేటప్పుడు ఈవినింగ్ కదా వెళ్ళింది, సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా బోర్డు అయితే ఉంటుంది, కాస్ట్ ఎలా ఉన్నాయి అంటే. ఇంకా అదండి వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మరో మంచి వీడియో అయితే నేను మళ్ళీ వస్తానని ఆశిస్తున్నాను. చూడండి ఈ వీడియోలో మీకు ఏమేమి నచ్చకపోయినా ఏమన్నా బాగోలేదు అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అడిషనల్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ కూడా చూడండి. అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా వీడియోస్ అయితే తీసాను బోట్లో ఉన్నప్పుడు. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా అంతే, నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. థ్యాంక్ యూ.